సో హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ఏంటంటే, సో మీకు మొత్తం డౌట్స్ క్లారిఫై అయితే అనుకుంటున్నాను. ఐ హోప్ ఓకేనా. సో అంటే ఎలాగా అంటే ఫేజ్ 2కి ఎన్ని మార్క్స్ రావాలి, ఫేజ్ 2లో ఎంతమంది సెలెక్ట్ అయినారు, ఫేజ్ 1 ఎంతమంది సెలెక్ట్ అయినారు, సో ఫేజ్ 2కి ఇంకా ఎన్ని సీట్లు ఉన్నాయి, ప్రతి జిల్లాలో ఎంతమంది సెలెక్ట్ అయినారు, ప్రతి క్యాంపస్కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారు. సో మొత్తం విత్ వీడియోస్ అయితే మీకు క్లారిటీ అయితే అనుకుంటున్నాను ఓకేనా. ఫుల్గా చూడండి, అక్కడ స్కిప్ చేయొద్దు. అండ్ ఆల్సో వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ లైక్ ఓకేనా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ ఆల్సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ అలానే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టిన వీడియో అనేది మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనా. సో చూసిన యాక్చువల్లీ చెప్పాలంటే కామెంట్ల కంటే లైక్లు చాలా తక్కువ వస్తాయి మన ఛానల్కి. సో ఈ 100 సబ్స్క్రైబర్ బేస్ని. సో మన ఛానల్ నచ్చితే కన్ఫర్మ్గా లైక్ చేయండి. నేనైతే ఈ వీడియోకి ఒక 200 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను ఓకేనా. సో 200 లైక్స్ పెద్ద మ్యాటర్ కాదు ఓకేనా. సో కింద లైక్ బటన్ ప్రెస్ ఓకేనా. సో మన టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పేసుకున్నాం కదా మన డేట్స్, కౌన్సిలింగ్ డేట్స్ ఇవన్నీ చెప్పేసి. ఇక్కడ మనం చూడండి గవర్నమెంట్, ప్రైవేట్ స్కూల్, అదర్ స్టేట్ ఓకేనా. సో చాలా వరకు మనకి కామెంట్లు అడుగుతున్నారు కదా. సో ఏంటంటే బ్రో తెలంగాణ వాళ్ళకి సీట్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా, 38 మంది అప్లై చేసిన వాళ్ళు 38 మంది ఓకేనా. సో 38 మందిలో చాలా వరకు ఒక 25 మంది వరకు సెలెక్ట్ అయిపోయినారు, ఇంకా 10 మంది సెలెక్ట్ అవ్వలేదు ఓకేనా. ఇంక ఇక్కడ చూడండి మనకి ఇది టాపర్ లిస్ట్ అన్నమాట. ఈ టాపర్ లిస్ట్లో ఎవరైనా మన సబ్స్క్రైబర్లు ఉంటే కింద కామెంట్ చేయండి ఒకసారి చూద్దాం ఎవరు ఉన్నారో ఈ లిస్ట్లో ఓకే. సో ఈ లిస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ప్రతి క్యాంపస్కి ఎన్ని సీట్లు ఫిల్ అయినాయని చెప్పేసి ఓకేనా. ఇక్కడ చూస్తే మనకి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు నూజివీడికి 997 మంది సెలెక్ట్ అయినారు. సో ఆర్కేఎల్ 962, ఒంగోలుకి 843, శ్రీకాకుళం 915, మొత్తం కలిపి 3757 మంది గవర్నమెంట్ స్కూలు. సో ప్రైవేట్ స్కూల్ వాళ్ళు వీళ్ళందరూ ఓకేనా. సో వీళ్ళేమో 283 మంది ప్రైవేట్ స్కూల్ వాళ్ళు సెలెక్ట్. చూసారా ప్రైవేట్కి గవర్నమెంట్కి ఎంత తేడా ఉందో. సో అది చెప్తున్నా, ప్రైవేట్ అయితే చాలా వరకు 9 కట్ ఆఫ్ వచ్చేసరికి 9 లైక్ 592, 593 రావాలి ఓకేనా. ప్రైవేట్ అనుకుంటా అప్రాక్సిమేట్లీ 595 అనుకుంటా ఓకేనా. సో లాస్ట్ చూద్దాం కట్ ఆఫ్ అన్నాను, లాస్ట్ చెప్తున్నాను ఓకేనా. సో ఇక్కడ చూడండి మనకి జనరల్ వైజ్ చూసుకుంటే నేను ఆల్రెడీ మీకు చెప్పున్నాను ఓకేనా. సో 30% సీట్స్ అనేవి గర్ల్స్కి సపరేట్గా ఇస్తారు, దాంతోపాటుగా మిగతా వాళ్ళని చెప్పేసి ఆల్రెడీ చెప్పంటే ఇక్కడ చూడండి 666 గర్ల్స్ అయితే 344 బాయ్స్, అంటే 1:2 రేషియోలో ఉన్నారన్నమాట ఓకేనా. అప్రాక్సిమేట్లీ అలానే ఉంటారు. సో మా క్యాంపస్లో కూడా అలానే ఉన్నారు కదా. ఇది చూడండి. సో తెలంగాణ నుంచి అడుగుతున్నారు కదా, సో తెలంగాణ వాళ్ళ సీట్ వాళ్ళ చెప్పేసి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది కదా, క్లియర్ చూడండి ఒకసారి. సో తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు 8 ఆర్కే వ్యాలీ, 38 ఒంగోలు, 12 శ్రీకాకుళం, మొత్తం 58 మంది తెలంగాణ వాళ్ళు. అదర్ స్టేట్స్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా తమిళనాడులో అవ్వచ్చు, లైక్ ఒడిశాలో అవ్వచ్చు. సో పక్కన వేరే స్టేట్స్ ఉన్నాయి కదా, అంటే బార్డర్ ప్లేస్. అదర్ అంటే చాలామంది బార్డర్ ఉంటారు కదా, బార్డర్ ప్లేస్ వాళ్ళు అనమాట ఓకేనా. వాళ్ళు కూడా అదర్ స్టేట్ కింద లెక్క వస్తారు ఓకేనా. ఇది అనమాట. సో తెలంగాణ వాళ్ళకి ఏపీలో సీట్లు ఇచ్చారు ఓకేనా, మీకు రాకపోతే మాతో పోదు ఓకేనా. ఇక్కడ చూడండి. సో సెలెక్ట్ కేటగిరీ లిస్ట్ అనేది కేటగిరీ వైజ్గా. సో మనకి ప్రతి క్యాస్ట్కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా డేటా ఇస్తున్నారు. సో యూ కెన్ వాచ్ ఇట్ ఓకేనా. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకి డిస్ట్రిక్ట్ వైజ్గా ఎంతమంది సెలెక్ట్ అయినారు, ఏ క్యాంపస్కి ఎంతమంది సెలెక్ట్ అయినారు ఓకేనా. సో కనిపిస్తుంది క్లియర్ వ్యూ. ఇలా అయితే మీరు అసలు మొత్తం చెక్ చేసుకోండి ఓకేనా, మీకు క్లారిటీ వస్తుంది ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఫైనల్లీ కట్ ఆఫ్ మార్క్స్ ఓకే. సో అందరూ అడిగి కట్ ఆఫ్ మార్క్స్ ఎట్లా అంటే, సో ఓసీకి ఎన్ని రావాలి బ్రో. సో బ్రో ప్రైవేట్ స్కూల్ అయితే మనకి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి, సెకండ్ ఫేజ్లో అసలు ఛాన్స్ లేదు. సో గవర్నమెంట్ స్కూల్ అయ్యండి 591 ఓకేనా ఓసీకి అయితే. సో బీసీకి అయితే 590 అప్రాక్సిమేట్లీ అంతా 590 ఉంది. బట్ ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి ఎస్టీకి అయితే 585, ఎస్టీకి అయితే 580 ఓకేనా రావాలి. సో కట్ ఆఫ్ వస్తే 570 ఉంది, మనకి అప్రాక్సిమేట్లీ 578 వస్తే ఛాన్స్ ఉంది. ఎస్సీకి అయితే 585 రావాలి, ఇంకెక్కువ వచ్చిన పర్లేదు తక్కువ కానీ చూసుకో ఓకేనా. ఇవన్నీ మనకి ఆఫ్టర్ 24 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత ఓకేనా. సో మీరు యాడ్ చేసుకుని మొత్తం వీడియోస్ చూసుకోండి ఓకేనా. అండ్ ప్రైవేట్ స్కూల్ అయితే ఛాన్స్ లేదు ఓకేనా, డోంట్ హోప్ పెట్టుకోవద్దు మీరు. సో వేరే స్కూల్కి జాయిన్ అయిపోండి. సో గవర్నమెంట్ స్కూల్ అయితే యూ కెన్ హోప్ ఓకేనా, పెట్టుకోవచ్చు, వస్తుంది నమ్మకం ఉంటుంది. దీని మొత్తంగా మన నాన్ లోకల్ ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్లో ఉంటుంది ఓకేనా. సో మొత్తం మీకు డౌట్స్ క్లారిఫై అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంది కింద కామెంట్ చేయండి. కామెంట్ అంటే బ్రో నాకు 550 వచ్చే సీట్ వస్తే రాదా, బ్రో 580 వస్తే సీట్ వస్తే రాదా, అలా కాకుండా వేరే ఏమైనా యూస్ఫుల్ కంటెంట్ అందరికి యూస్ఫుల్ అయ్యే విధంగా కామెంట్ చేయండి. సో కామెంట్ బట్టి ఎలా ఉండాలంటే నాకు కామెంట్కి రిప్లై ఇస్తే అది అందరికీ యూజ్ అయ్యే విధంగా ఉండాలి ఓకేనా. సో నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో ఎవరికైతే కామెంట్స్కి స్పెసిఫిక్గా రిప్లైస్ కావాలనుకుంటున్నారో సో మన ఛానల్లో జాయిన్ మెంబర్షిప్ తీసుకోండి.
సో 30 అనుకుంటా. సో అది తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా రిప్లై వస్తుంది కదా. సో హోప్ ఫర్ దట్. సో